వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. జల్పల్లిలో దయ్యం లేదు, ఆత్మ లేదు, పిశాచం లేదు, చూడే లేదు. ఎలాంటి దయ్యాలు జల్పల్లిలో లేవు. కానీ ఒక దయ్యం మాత్రం తిరుగుతోంది. ఈ దయ్యం అత్యంత ప్రమాదకరమైంది. ఈ దయ్యం మనకు ఈజీగానే కనిపిస్తోంది కూడా. ఎస్, జల్పల్లిలో ఒక దయ్యం అరాచకం సృష్టిస్తోంది, టెర్రర్ క్రియేట్ చేస్తోంది, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. ఎస్, జల్పల్లిలో, రంగారెడ్డి జిల్లా జల్పల్లి మున్సిపాలిటీలోని జల్పల్లి, ఓల్డ్ జల్పల్లి, శ్రీరామ్ కాలనీ ప్రాంతాల్లో ఈ దయ్యం సంచరిస్తోంది, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. ఎస్, ఇది దయ్యమే, కాకపోతే పొగదయ్యం. జల్పల్లిలో పొగదయ్యం అరాచకం క్రియేట్ చేస్తుంది. జల్పల్లి, ఓల్డ్ జల్పల్లిలోనూ శ్రీరామ్ కాలనీలోనూ వందలాది ప్లాస్టిక్ గోడలున్నాయి, బ్యాటరీ పరిశ్రమలున్నాయి. ఈ పరిశ్రమలకు ఎవరు అనుమతినిచ్చారో తెలియదు, కానీ ఇవి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. రాత్రిపూట వ్యర్థ పదార్థాలను ఇక్కడ తగలబెడుతుంటారు. జల్పల్లిలో రాత్రిపూట ధాబాపైకి వెళ్ళి చూస్తే ఏదో ఒక చోట మండుతున్న మంటలు, పొగ మేఘాలు కనిపిస్తాయి. వ్యర్థాలను కాల్చేస్తున్నారు, అంతవరకు ఓకే. కానీ ఈ పొగ ఎక్కడికి వెళ్తుంది? ఈ పొగ జనావాస ప్రాంతాల్లోకి వెళ్తుంది, ప్రజల ప్రాణాలతో ఆడుకుంటుంది. అవును, ఈ పొగ వల్ల తెలిసిందే కదా ఎన్ని ఇబ్బందులు వస్తాయో. మరి ముఖ్యంగా శ్వాసకోశ వ్యాధులు, చర్మ వ్యాధులు, ఇవన్నీ జల్పల్లిలో కామన్గా మారాయి. మరి ముఖ్యంగా శ్రీరామ్ కాలనీలో అడ్డు అదుపు లేకుండా ప్లాస్టిక్ గోడౌన్లు ఉన్నాయి. వీటి నుంచి వెలువడుతున్న పొగ దయ్యం అనొచ్చేమో, పొగ దయ్యం జనాలను హింసిస్తుంది. ఎలా చేస్తారంటే వాళ్ళు కనీస జాగ్రత్తలు తీసుకోరు, కనీస ప్రమాణాలు పాటించరు. ఇలాంటి సంఘటన ఒకటి తాజాగా శ్రీరామ్ కాలనీలో పట్టపగలే కనిపించింది. ఇక్కడ ఒక ప్లాస్టిక్ గోడౌన్, 2 ప్లాస్టిక్ గోడౌన్ల మధ్యలో చెత్తా చెదారం, అది కూడా ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలే. దాన్ని తగలబెట్టారు. ఆ మంట ఇంతింతై చాలా భారీ ఎత్తున పెద్ద బ్లాస్ట్గా మారిపోయింది. అవును, ఆ మంట చాలా పెద్ద స్థాయిలో మారిపోయింది. పొగ మేఘాలు పరిసర ప్రాంతాలను కమ్మివేశాయి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్న ఆ అగ్నికీలలు మరి కాస్త పెరిగిన పక్కన ఉన్న గోడౌన్లు అంటుకునేవి. దానికి ఆనుకునే ఉన్న ఒక విద్యుత్ ట్రాన్స్ఫార్మర్, అది కూడా అంటుకునేది. కానీ మంటలు అదుపు తప్పాయని మంట పెట్టిన వాళ్ళు గుర్తించారు. ఫైర్ ఇంజన్లకు ఫోన్ చేశారా? చేయరు. ఎందుకంటే ఫైర్ ఇంజన్లు వస్తే పోలీసులు వస్తారు, పోలీసులు వస్తే కేసు అవుతుంది. ఆ మంటల్ని వాళ్లే ఆర్పేందుకు నానా పాటలు పడ్డారు. కావాలంటే ఈ వీడియో చూడండి. जल गया पर लगा है, आज लगा है, वही ओला बल के लगा है। फिर वो भी चले आता ना, जो लग जाता ना। हाँ, पाइप में तो डालो, पानी नहीं, ये पानी मारो। लग जाता, उसमें लग जाता, देखो आग। वो लग जाता, उसमें लग जाता।
ఇల్లు టైర్ లాంటి పెట్టినట్టు అది చిన్నగా పోయి పెద్దగా అయింది. నేను జర్నలిస్ట్ అలా మరి నాకు ఎట్లా తెలుసా చెప్పు. నేను అనుకున్నాను వచ్చి నేను వీడియో తీస్తున్నా. అసలు ఈ ప్లాస్టిక్ గోడౌన్లు జల్పల్లిలో ఇంత పెద్ద ఎత్తున సడన్గా ఎందుకు పుట్టుకొచ్చాయి? దానికి కూడా కారణం ఉంది. నిజానికి ఈ ప్లాస్టిక్ గోడౌన్లన్నీ గతంలో శాస్త్రిపురం ప్రాంతంలో ఉండేవి. అక్కడ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అక్కడి కొండపై ఇల్లు కట్టుకున్నారు. అది ఆయనకు ఇబ్బందికరంగా మారింది. ఆయన ఆదేశాలు అధికారుల ముందు జాగ్రత్త తెలియదు కానీ అక్కడున్న ప్లాస్టిక్ గోడౌన్ పరిశ్రమలన్నీ మూసివేశారు, కూల్చివేశారు. ఏం చేస్తారు? వాళ్ళంతా జల్పల్లికి వచ్చారు. జల్పల్లిలో తిష్టవేశారు. మన జల్పల్లి మున్సిపల్ అధికారుల మనసు చాలా పెద్దది. ఎలాంటి వాళ్ళు వచ్చినా వాళ్లకు పర్మిషన్ ఇచ్చేస్తారు. పర్మిషన్ ఇవ్వకుండా చూసి చూడనట్టు వ్యవహరిస్తారు. ఎందుకంటే ఇక్కడ కొంతమంది నాయకులు అధికారుల ఆలోచన ఇక్కడ ప్లాస్టిక్ గోడౌన్లకు మంచి ఊతంగా మారింది. అంతే, జల్పల్లిలో ఇప్పుడు పుట్టగొడుగుల్లా ప్లాస్టిక్ గోడౌన్లు, బ్యాటరీ పరిశ్రమలు, ఇతర పరిశ్రమలు. ఒక రకంగా చెప్పాలంటే జల్పల్లిని ఒక మున్సిపాలిటీగా కాకుండా జల్పల్లిని పారిశ్రామిక వాడగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ అధికారులు చాలా మంచివాళ్ళు, చాలా పెద్ద మనసు, అన్నీ చూసి చూడనట్టు వ్యవహరిస్తారు. రాత్రిపూట ఎక్కడ మంటలు చెలరేగినా, ఎక్కడ పొగ మేఘాలు కమ్ముకున్నా అధికారులకు కనిపించదు. జనాలకు కనిపిస్తుంది, అధికారులకు మాత్రం కనిపించదు. ఎందుకంటే వాళ్ళు చాలా మంచివాళ్ళు. ఇలాంటి వాటిని చూసి చూడనట్లు వదిలేస్తారు. మరి పొగ మేఘాలు దయ్యాల్లా మారి జనాల్ని హింసిస్తుంటే, జనాల ఆరోగ్యాలతో చెలగటమాడుతుంటే జల్పల్లి వాసులను కాపాడేవాళ్ళెవరు?